వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే మటన్ కైమా బీరకాయ కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. మటన్ అయితే కైమా కొట్టించుకొని తెచ్చుకోవాలండి. కైమా కొట్టించుకున్న తర్వాత దాన్ని ఎక్కువగా వాష్ చేయకూడదు. 1 or 2 times వాష్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లి గుడ్లు ఇంకా ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే వేగడానికి కొంచెం టైం పడుతుందండి. ఉల్లిపాయ అయితే సాఫ్ట్ అవడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్లోకి పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది మన కర్రీకి. ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా. ఉల్లిపాయ అయితే వేగిన తర్వాత మటన్ అయితే తీసి వేసేస్తాము. అందులో కారం కానీ ఏం కలపలేదు. కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ అయితే కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఉల్లిపాయ వేగేటప్పుడు వేసుకుంటాము. మటన్ కైమాకు కూడా స్టార్టింగ్ లో కొంచెం పట్టించి ఉంచాం కదా, సో సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి. ఇలా మటన్ అయితే వేసుకొని హై ఫ్లేమ్ లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఒకవేళ మీది స్టీల్ ప్యాన్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. అదే సిల్వర్ ప్యాన్ గానీ దల్సర్గా ఉన్న ప్యాన్ గానీ అయితే హై ఫ్లేమ్ లో మాత్రమే ఫ్రై చేసుకోండి మటన్ కైమాని. ఇలా నేను చూపించిన విధంగా ఫ్రై చేస్తే మటన్ అయితే కొంచెం కొంచెం వాటర్ వదులుతూ ఉంటుందండి మనకి. ఆ వాటర్ వదిలినప్పుడు మనం కొంచెం ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో అయితే పెట్టి లిడ్ క్లోజ్ చేసేస్తామండి. అది కొంచెం ఆ వాటర్తోనే ఉడుకుతుంది అనమాట. మటనే కానీ కైమా కదా, సో తొందరగా ఉడికిపోతుంది. విజిల్స్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. మటన్లో నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత ఏవైతే బీరకాయ ముక్కలు కట్ చేసుకొని పెట్టుకున్నామో స్టార్టింగ్, ఆ బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని సిమ్లో పెట్టుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేయాలండి. బీరకాయ నుంచి కూడా వాటర్ వస్తుంది కదా, ఆ ఇటు వాటర్ కలిపి మనకి చక్కగా అయితే ఉడికిపోతాయి. చూపించిన విధంగా చూసారు కదా ఎలా ఉడికిపోయిందో. ఇలా కంప్లీట్గా ఉడికిపోయిన తర్వాత కొంచెం వాటర్ ఉన్నప్పుడు, మొత్తం వాటర్ ఇంకిపోయి కొంచెం అయితే ఉండాలి వాటర్, అప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకున్న మసాలా కారం అయితే వేసేస్తామండి. మీకు ఎంత స్పైస్ కావాలో అంత తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోండి. మసాలా కారం అనే కాదు, ఒకవేళ మసాలా కారం లేకపోతే పచ్చికారం కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే జీరా ధనియా పౌడర్ ఇంకొంచెం మసాలా పౌడర్ అయితే వేసుకోవాలి. నేను ఇందులో ఓన్లీ జీరా ధనియా పౌడర్ మాత్రమే వేసాను, మసాలా పౌడర్ అయితే ఏం వాడలేదు. ఈ కర్రీ అయితే పొరటాలకు కూడా పెడతారండి, కాకపోతే విడివిడిగా వండి పెడతారు. బీరకాయ వేరేగా మటన్ వేరేగా రెండు కలిపి పెట్టరు, బాగా వేడి చేసేస్తుందని పిల్లలకైతే. ఒకవేళ మీరు ఇదే కర్రీని పొరటాలకు పెట్టాలి అనుకుంటే నువ్వుల నూనెతో వండుకోండి. ఇంకా ఏంటంటే వెల్లుల్లి గుడ్లు ఇంకొంచెం ఎక్కువ వేసుకొని ఉల్లిపాయ వదిలేసి కారం చాలా తక్కువ వేసుకుంటే మనకి పొరటాలకైతే చక్కగా కూర రెడీ అయిపోతుంది. ఇలాంటి కూరని నేను మా పిల్లలు పుట్టినప్పుడు అయితే మా మమ్మీ చేసేది, కానీ రెండు కలిపి ఎప్పుడు పెట్టలేదు. బాగా వేడండి, మటను వేడే బీరకాయ కూడా వేడే, సో రెండు కలిపి ఎప్పుడు పెట్టలేదు. చూసారు కదండి, ఇందులో నేను ఏ మసాలాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ మసాలా పౌడర్ కానీ ఏమీ వాడలేదు. మన కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయారండి, అంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్.